నమస్తే. చేతన ఈ రోజు జగద్గిరిగుట్టలో ఉంది. రాజీవ్ గృహకల్ప జగద్గిరిగుట్టలో ఉన్న పేదలకు నిర్మించి ఇచ్చినటువంటి దాదాపు ఈ 1000కి పైగా ఉన్నటువంటి ఇళ్లల్లో సమస్యల వలయంలో పేదలు బతుకుతున్నారు. రాజీవ్ గృహకల్పలో ఉన్నటువంటి ఇతర సమస్యలన్నీ కూడా జగద్గిరిగుట్టలోని ఈ రాజీవ్ గృహకల్పలో ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్లి ఇక్కడున్న సమస్యలేంటో తెలుసుకుందాం. ప్రధానంగా ముందుగా విఆర్ఓ మనతో ఉన్నారు. నమస్తే అండి. సార్, ఇక్కడ భూ కబ్జాలు జరుగుతున్నాయి అనేటువంటి ఒక కంప్లైంట్ పేద ప్రజలు తీసుకొచ్చారా మీ దృష్టికి? దానిపై మేము ఎప్పటికప్పుడు స్పందించి కూల్చేయడం, కేసులు పెట్టడం చేస్తూనే ఉన్నాం మేడం. ఎప్పటికప్పుడు అలాంటివి అయితే మా దృష్టికి వస్తే మేము ఎప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఏదైతే విజిబుల్ గా కనిపిస్తున్నాయో కొన్ని పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ లాగా అవి నంబర్లు వేసి మరి ఉన్నాయి. వాటికి కావాల్సినంత ప్రామాణికత, వాటికి పర్మిషన్స్ ఉన్నాయండి? అవి మేము నెంబర్ వేసి ఇచ్చినాం కాబట్టి అది సార్కి ఇస్తే సారు కలెక్టర్ ఆఫీస్కి పంపించిండు. దాని రీజన్ ఏమో ఇంకేం రాలేదంట. తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పిన రీజన్ వచ్చిన తర్వాత. అలాగే మనకి స్థానిక 126 డివిజన్ కార్పొరేటర్ మనతో ఉన్నారు జగన్ గారు. వారు స్టాండింగ్ కమిటీ మెంబర్ కూడా జిహెచ్ఎంసీలో. జగన్ గారు, రాజీవ్ గృహకల్పలు ఎక్కడ చూసినా సరే ఒకటే పరిస్థితి కనిపిస్తుంది. జిహెచ్ఎంసీకి లేకపోతే స్థానిక మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయకపోవడం అనేది ప్రధానమైన సమస్యగా కనిపిస్తుంది. మీరే ఉంటారు? అంటే ఇంతకుముందు గతంలో 2009లో ఇది హ్యాండ్ ఓవర్ చేసి కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. మేము కూడా ఇక్కడికి వెళ్ళి స్థానికంగా ఉన్నటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీని తీసుకొని చాలాసార్లు కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ కలవడం జరిగింది. హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా కూడా ప్రస్తుతానికి ఇక్కడ శానిటేషన్ కానీ మామూలుగా డ్రైనేజ్ ఏదైనా ఖరాబ్ అయినా కూడా జిహెచ్ఎంసీ ప్రస్తుతం చేయిస్తూ ఉన్నాం. మేజర్గా సెప్టిక్ ట్యాంక్ లాంటివి ప్రాబ్లం వచ్చినప్పుడు మరి అటు రాజీవ్ గృహకల్ప అధికారులు స్పందించాలా లేకపోతే జిహెచ్ఎంసీ స్పందించాలా? ఇలాంటి కన్ఫ్యూజన్ యాక్చువల్గా అయితే ఎవరు స్పందించాలి? మేమే సొంతంగా నిర్ణయం తీసుకొని జిహెచ్ఎంసీ వాళ్ళతోనే ఏదో చెప్పేసి చేస్తూ ఉన్నాం ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో కూడా ఎన్నోసార్లు గతం నుంచి కూడా డీసీఎంలో తీసుకుపోయి మనం ధర్నా చేసి మరి జిహెచ్ఎంసీ కన్వర్ చేస్తారు. ట్యాంకులు లీకేజ్ ఉన్నాయి, ట్యాంకులు చేయించమని కూడా చాలాసార్లు అడగడం జరిగింది. కాకపోతే అది వ్యవస్థ ఇంకా అట్లా పెండింగే ఉంది ప్రస్తుతానికి అయితే. అది జగన్ గారు, మరొకటి మీరు వీరికి చేయగలిగిన సహాయం ఆర్టీసీతో మాట్లాడి కొంత సత్వరమే బస్సులు ఎక్కువ కల్పించే అవకాశం ఏమన్నా ఉందా? అంటే గతంలో అసలుకి పైకి బస్సే వచ్చే టైం కాకుండా రాజీవ్ కల్పకు వీళ్ళు లబ్ధిదారులు వచ్చినాక కూడా 2 సంవత్సరాల దాకా ఎంతోమంది నాయకులు వచ్చేసి మేము బస్సు వస్తున్నాము అని పోయిన సమయంలో మేము వేరే ఒక రోడ్డు మరి అక్కడ ఉన్న ఇండ్ల వాళ్ళకి నచ్చేపి ఆ వచ్చే రోడ్డు కూడా లేకుంటే వాళ్ళకు నచ్చేపి అక్కడికి వెళ్ళి బస్సు రానియకపోయినా రాజీవ్ కల్పకు బస్సు తీయడం జరిగింది ఇక్కడ. సరే, ఇప్పుడు మొన్న కూడా ఇప్పుడు ఫస్ట్ ఒక ట్రిప్ వచ్చేది, ఇప్పుడైతే 2-3-5 ట్రిప్పులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఒకటేసారి వేస్తే కింద బస్సు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి వస్తే డిస్టర్బెన్స్ ఉంది. దీనికి అప్రోచ్ రోడ్ అనేది పెద్ద రోడ్ అనేది లేదు. దీనికి ఈ పైన వచ్చేసరికి పెద్ద రోడ్ ఉంది కానీ కింద నుండి వచ్చేసరికి ఆ గుట్ట బస్ స్టాప్ నుంచి పెద్ద రోడ్ లేక కింద వాళ్ళు ఇబ్బంది పెడతారు. వాళ్ళు మొన్న ఈ 5 ట్రిప్పులు వస్తున్న దానికే మొన్న వచ్చేసి మాకు ఒక ట్రిప్ పోతున్నది, ఇప్పుడు మాకు 5 ట్రిప్పులు పోతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయినా వాళ్ళకి చెప్తా ఉన్నాం, కావాల్సినట్టు సదుపాయం కలిగించడానికి బస్సులో పెంచుతాము. కాకపోతే ఒకటేసారి తొందరగా పెంచలేమని చెప్పేసి చెప్తాం. అమ్మా, ఇక్కడ రేషన్ షాప్ ఎక్కడ ఉందమ్మా? ఒకటి ఉంది కానీ మేడం, అది నెలకు ఒక్కసారే ఇస్తారు. అప్పుడు పబ్లిక్ ఎక్కువైపోతున్నారు. డ్యూటీలకు మానేసి లైన్లో క్యూలో ఉండి ఆ సరుకులు తీసుకెళ్ళడం జరుగుతుంది. ముందోళ్ళకి అందుతాయి, వెనకాల వాళ్ళకి అందవు. డ్యూటీలకు పోయి వచ్చిన వాళ్ళకి కూడా ఆ సౌకర్యం కూడా అందట్లేదు మేడం. అమ్మా, ఇక్కడ గ్రూప్స్, మహిళా పొదుపు సంఘాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఎంత బాగా ఆపరేట్ చేస్తున్నాయి? మీకున్న సదుపాయాలు? మహిళా గ్రూపులు కనీసం 150 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. సమైక్యాలు వచ్చి 4 గ్రూపులు ఉన్నాయి. వాళ్ళు మేము మీటింగ్ పెట్టుకోవాలంటే రోడే గత్యంతరం అవుతుంది. రోడ్డు మీదనే మహిళా గ్రూపులు నెలకు గ్రూపులు మీటింగులు పెట్టుకోవాలన్నా. మహిళా భవన్ గురించి ఎన్నిసార్లు తిరిగినాము, కలెక్టర్ల చుట్టూ, అందరి చుట్టూ. ఇక్కడ బిల్లులు కట్టించుకోవడానికి ఒక కౌంటర్ అంటే ఏర్పాటు చేశారా మేడం? 2004లో మనకు జరిగింది మేడం. గత 4 సంవత్సరాల నుంచి మేము ఈ రాజీవ్ గృహకల్పలో నివసిస్తున్నాము. నానా రకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మేడం. కానీ ఇక్కడ సమిష్టిగా అందరం ఖుషిగా పనిచేసుకుంటూ పోతున్నాం ముందుకి. కాబట్టి ఏంటంటే మేడం, ఇక్కడ మేజర్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం సమస్య. ఇక్కడ డే బై డే నీళ్ళు రావాలి, మాకు డే బై డే నీళ్ళు రావాలి కానీ నీళ్ళు రావస్తలేదు. ఇక్కడ బోరువాకు మాకు సహకారం పడతలేదు. ఇక్కడ కొండ మీద ఉన్నాం,
కొండ మీద ప్రాంతంలో కాబట్టి బోర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా బోరు ఫెయిల్ అవుతున్నాయి. దయచేసి ఇక్కడ ఉన్న ప్రజలు కాబట్టి వాళ్ళు పేద ప్రజలు కాబట్టి 215 రూపాయలు బిల్లు భారం కాబట్టి దాన్ని తగ్గించే మార్గం మేము ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కళ్ళు కట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారని మేము అడుగుతున్నాం మేడం. మనతో ప్రాజెక్ట్ ఆఫీసర్ రాజీవ్ గురుకల్ప శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని మీరు ఒక అధికారిగా కంటే ఒక సానుభూతితోటి సహృదయంతో అర్థం చేసుకున్న వ్యక్తిగా ఈ సమస్యల పట్ల ఎలా స్పందిస్తారండి? జనరల్గా మెయింటెనెన్స్ ప్రాబ్లంతో ఇవన్నీ స్టార్ట్ అయినాయండి. యాక్చువల్గా అంటే వీళ్ళందరూ ఇంతకుముందు ఇండివిజువల్ హౌసెస్లో జస్ట్ లైక్ ఇండివిజువల్ హౌసెస్ దాంట్లో ఉన్నారు. వీళ్ళకి అపార్ట్మెంట్ కల్చర్ అనేది లేదు ఇంతకుముందు. దానివల్ల మెయిన్ సమస్యలు వస్తున్నాయి. బ్లాక్ వైజ్ మెయింటెనెన్స్ చేయటము అవన్నీ చేసుకోమని చెప్పాము. ప్లస్ జిహెచ్ఎంసీ అధికారులకి గత 3-4 years నుంచి హ్యాండింగ్ ఓవర్ చేసుకొని మెయింటెనెన్స్ అంతా చూసుకోమంటే అది అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ కమిషనర్ జిహెచ్ఎంసీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి లాస్ట్ మంత్లో. ఇప్పుడు ప్రాసెస్లో ఉంది. 2-3 days ఈ వీక్లో కానీ హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. హ్యాండింగ్ ఓవర్ అయిపోతే కనుక ఎలాంటి సదుపాయాలు హ్యాండింగ్ ఓవర్ అయితే అవుట్ సైడ్ ద బిల్డింగ్ అంటే విత్ ఇన్ ద కాలనీలో ఏ ఫెసిలిటీస్ అయినా జనరల్గా జిహెచ్ఎంసీలు ఎలా చేస్తారో ఆ విధంగానే చేస్తారు. కానీ బిల్డింగ్ లోపలికి వచ్చి ఎవరు చేయరండి వర్క్. ఇది డ్రైనేజ్ లీకేజ్ విత్ ఇన్ ద బిల్డింగ్లో అవన్నీ వాళ్ళే చూసుకోవాలి. అవుట్ సైడ్ ద బ్లాకుల్లో జిహెచ్ఎంసీ వాళ్ళు చూస్తారు. అంతేగాని ఇన్సైడ్ బ్లాకుల్లో ఏ లీకేజ్ ఉన్నా కానీ ఆ బ్లాక్ వాళ్ళు మొత్తం చూసుకోవాలి. అంతేగాని జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి చేయరు. రైట్ అండి. ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ కానివ్వండి, మున్సిపాలిటీ వాళ్ళు చూస్తారు. రైట్. వీటికి మెయింటెనెన్స్ కంటూ రాజీవ్ గురుకల్ప ఇంత అందమైన ప్రాజెక్ట్ కట్టిన తర్వాత, ఇంత ఉపయోగపడాలి అనేటువంటి ఒక ఉద్దేశం ఉన్న తర్వాత అవి నిరుపయోగంగా మనం ఇంకా ఎన్నో ఆర్జీకేల్లో చూస్తున్నాం. అలాంటి వాటికి మెయింటెనెన్స్కి ఏమైనా ఒక నిధి లాంటిది మంజూరు చేయడం జరిగిందా అండి? ఎస్టిమేషన్లో కానీ యాజ్ పర్ బిల్డింగ్ కాలనీ అదే శాంక్షన్స్లో కానీ అట్లాంటిది ఏం చేయలేదండి. నెక్స్ట్ ఫర్దర్ ప్రాజెక్ట్స్కి ఆ విధంగా ఒక 10-20% ఎస్టిమేషన్స్లో ప్రపోజ్ చేయమని మెయింటెనెన్స్ పర్పస్ కొన్ని రోజులు 2-3 years or 4 years or 5 years అట్లాంటి ప్రపోజల్స్ వెళ్ళినాయి. వాటి ఇనిషియల్గా అయితే ప్రజెంట్ జిహెచ్ఎంసీ వాళ్ళే చూస్తారు. రైట్. జగన్ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీలో మీరు స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంత పెద్ద సముదాయాలు మీకు కనుక మీ పరిధిలో వస్తే ఎంతవరకు నిధులు సరిపోతాయంటారు? స్థానికంగా ఉన్న డివిజన్స్ ఎంత మెయింటైన్ చేయగలుగుతాయండి? అయితే ఏదైతే ఇక్కడ బిల్డింగ్స్ కట్టినప్పుడు రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ మొత్తం వేయడం జరిగింది. ఏం చేసినా జిహెచ్ఎంసీ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిన మెయింటెనెన్స్ తప్ప వేరే ఇంకేం చేయలేము మేడం. ఏదైనా డ్రైనేజ్ పైప్ పోయినా పైప్ వేయించగలము, ఏదైనా డ్రైనేజ్ లైన్ దెబ్బ అయితే లైన్ వేయగలమని. బిల్డింగ్లలో అయితే లోపల అయితే నాసిరకమైన కన్స్ట్రక్షన్స్ ఉన్నాయని కంప్లైంట్ చేస్తున్నారు ప్రజలు. అవి అయితే అది ప్రాజెక్ట్ మరి కలెక్టర్ ఆఫీస్ నుంచి వాళ్ళు కట్టించారు కాబట్టి మరి వాళ్ళు చెప్పాలి. అది జిహెచ్ఎంసీ నుంచి ఏవైతే మనం వసతులు ఇవ్వగలుగుతాం అది మాత్రమే ఖచ్చితంగా ఇవ్వగలం. ఈ ప్రస్తుతానికి హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా కూడా మేమే చూస్తున్నాం ప్రస్తుతానికి. ఇక్కడ ఇప్పుడు చెత్త తీపియడం కానీ, రిక్షాలు పంపించడం కానీ, ఆ డ్రైనేజ్ రిపేర్లు కానీ అవన్నీ మేమే చేయిస్తాం. ఇప్పుడు ఇక్కడ జనాభా ఎక్కువ ఉండడం వల్ల ఇస్తున్నటువంటి సదుపాయాలు సరిపోవట్లేదు అనే వాదన ఒకటి వినిపిస్తుంది. సరిపోవట్లేదు అంటే మెయిన్గా ఏంటంటే ఒక 3-4 బ్లాక్ల దగ్గర డ్రైనేజ్ దెబ్బతిని పైప్ లైన్ డ్యామేజ్ అయింది. అవి ఒకటి పెద్దవారు కాబట్టి అది కూడా 10 లక్షల రూపాయలతో మనం మేము పెట్టించాం ఆల్రెడీ. అది కూడా టెండర్ ప్రాసెస్లో ఉంది. అది ఒకటి చేస్తే కాలనీలో ఇంకా మేము చేయాల్సిన పని ఏముండదు.